ఏం చేస్తున్నావమ్మా? ఏమో సారు గేగులు వస్తే తీసుకున్నా. మా అత్తమ్మ కొలిచిద్దామని చూస్తున్నా. ఏంది మీ అత్తమ్మ అట్లా కదలకుండా కూర్చుంది ఏంటి? మా అత్తమ్మనా ఆ, ఆమెకు జర ఒళ్ళు దురద వచ్చింది. ఆ, అయితే నేను హాస్పిటల్ పోదామని తీసుకుపోయినా. ఆ, తీసుకుపోయి డాక్టర్ చూపిస్తే ఈమెకు గోళీలకు ఇది తగ్గదమ్మా, ఆ, ఇంజక్షన్లు ఇవ్వాలి, ఆ, బాగా నొక్కి పట్టుకో అన్నాడు. ఆ, నొక్కి పట్టుకో అంటే నాకు ఎట్లా వినపడ్డదంటే ఆ, తొక్కి పట్టుకో అన్నట్టు వినపడ్డది. ఆ. గట్టిగా అనగబెట్టేసరికి పాపం ఈ తోడలకు ఇరిగిందయ్యా, ఏం చేయాలి? అయ్యో ఆ no, 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 no. పోతున్నమ్మా ఇంక నేను మా కొడుకాడికి పోతా. ఓకేం చేస్తావు? నీ ఆయుధ అయిపోయినాక పోవాలి. ఊట పోతున్నేంది బొమ్మనే చెప్తే నేను. పోతూనే ఉండలే అమ్మా. మరి పో. పోతున్నా. ఆడికి పోతున్నావు పెద్ద మనిషి? ఇంకో కొడుకాడికి పోతాయా, మరి ఆయుధ అయిపోయింది అంటుంది. ఆ, ఇంకో కొడుకాడికి పోతున్నా. ఏమొద్దులే, మీ పెద్ద మనిషి ఆ, పోయేటప్పుడు ఎల్ఐసి చేసిపోయిండు. ఆ, దాని డబ్బులు 10 లక్షలు వచ్చినాయి. ఆ. ఆ 10 లక్షలు తీసుకొని ఉండులే, ఉండు. ఆడికి పో. అట్లనా? ఆ, మనం పోయేది యాడికి పోవద్దు. ఆ. నా దగ్గరనే ఉండి ఆ కొడుకు దగ్గర పోతే ఆ కోడలు మంచిగా చూడదు నిన్ను. ఆ. నేనైతే మంచిగా చూసుకుంటా. ఆ. టైంకి అన్నం పెడతా, ఇగో కాళ్ళు ఒత్తుతా, చేతులు ఒత్తుతా, అన్ని చేస్తా. అట్లనా? ఇంకో విషయం, ఆ. అది పోతే నిన్ను మంచిగా చూడ, పైసలు చూసుకొని వెళ్ళగొడతారు. ఏం లాభం? అట్లనా? బిడ్డ కాడికి పోయినా అంతే, కొడుకు కాడికి పోయినా అంతే. నేనైతే మంచిగా చూసుకుంటా. నువ్వేం తీసుకోవా? ఏం తీసుకోండి, నీ 10 లక్షలు నాకు ఇచ్చేయి. రామ రామ